హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చిన్న చేపల కూరని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ చిన్న చేపల్ని జల్లలని కూడా అంటారు. ఇలాంటి టేస్టీ కర్రీస్ని ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 kg జల్లల్ని తీసుకున్నాను. దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టుగా. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. మొత్తం చేపలకి పట్టేట్టుగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి 2 minutes. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. దీన్ని కూడా 1 minute ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2-3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా 1 minute ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో మేము కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2-3 స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. చేపల కూరలో కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 5 నిమిషాలు వండుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్లోగా కలుపుకుందాం దీన్ని. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఐదు నిమిషాలు వండుకుందాం. ఇంకా వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకో 10 నిమిషాలే హై ఫ్లేమ్లో వండుకుందాం మళ్ళీ. పది నిమిషాలు అయిపోయాయి. మొత్తం ఓ పావు గంట 20 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వండుకోవాలి.
చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఎలా ఉందో. రైస్తో తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి కర్రీ రెడీ. చాలా టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగుంది. మీకు నా స్టైల్లో కర్రీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. రైస్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చిద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.